Hi Goldie, how are you? Hi, how are you, Andy? How is quarantine? అంటే లక్కీగా ఒక సెలూన్ షాప్ తెరిచుండడం వల్ల వెళ్ళి గడ్డం గీసుకున్న తర్వాత మనిషిలా కనిపిస్తున్నాను నాకు నేను. Oh, అడవి lucky you. సో వెల్కమ్ Yeah. అగైన్ టు 8 Click ఛానల్ ఇంటర్వ్యూ ఎస్పెషల్లీ ఫర్ గోల్డీ మిస్సీ. సో మీ గోల్డెన్ ఫ్యాన్స్ అందరూ చాలా మంది మిస్ అవుతున్నారని చెప్పారు మాకు. గోల్డీ మిస్ అవుతున్నాం, జస్ట్ బ్రింగర్ ఆన్ అని చెప్పి. సో Really? Oh. ఆ ఫస్ట్ ఫ్యాన్ రమ్య. Yeah. సో ఇట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఇస్ గోల్డీ మిస్సీ? మీ గురించి మీరు చెప్పాలంటే హూ ఆర్ యు, వాట్ ఆర్ యు? నేనైతే సింగర్ ని చూసాను, యాక్టర్ ని చూసాను, స్కెచ్ చూస్తున్నాను, చాలా చూసాను. సో హూ ఇస్ గోల్డీ మిస్సీ యాక్చువల్లీ? Okay, who is Golinisi actually? Ante Golinisi is somebody who does what she loves, who's uh who's happy always and who loves spreading positivity. Yeah. ఓకే. సో Yeah. నేనైతే ఎక్కువగా చెప్పాలంటే యాక్టర్ గురించి నాకు ఎక్కువ తెలుసు. సో హౌస్ యువర్ జర్నీ బీన్ లైక్? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్ అండ్ ఆల్? So, యాక్టింగ్ యాక్చువల్లీ నో ప్లాన్స్ అసలు ఒకటి అనుకొని రాలేదు దీంట్లోకి. ఇట్ వాజ్ నెవర్ ఇన్ మై బకెట్ లిస్ట్, నెవర్ ఇన్ మై డ్రీమ్స్ ఆల్సో. ఐ వాజ్ జస్ట్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్లో ఐ గాట్ అ మ్యూచువల్ ఫ్రెండ్ హూ వాజ్ లైక్, ఇక్కడ ఒక రోల్ ఉంది, వుడ్ దే లైక్ న్యూ ఫ్రెష్ ఫేసెస్, వుడ్ యూ లైక్ టు కమ్ అండ్ గివ్ అన్ ఆడిషన్ అండ్ డూ ఇట్ అన్నట్టు అడిగాడు. ఇట్ వాస్ ఫర్ అ మ్యూజిక్ వీడియో. సో అది తమిళ మీడియాకి, I mean, it was from Tamil Media. So they called me, and then it was like a very tiny role, Almata. It was a rap song. Pranav Chaganti Garu, if you know. Yeah, it was his first song. It was called Pani Puri song. Dantlo, I had to just go eat pani puris basically. It was very easy. So yeah, so after that they kept calling me for another video and then I never knew I was good at it. So ala I kind of liked it, and then appudaithe studying chestu I freelanced. I mean, now also I'm freelancing only, but then I used to manage both, and then I kind of liked it, and then today I'm like here and there. So it just happened to me. Acting happened to me. సో సినిమాటోగ్రఫర్ జోన్స్ కదా రికగ్నైజ్డ్ యూ? Yeah. స్మైల్ నీడ్స్ టు బి షేర్డ్ అని చెప్పి స్టార్ట్ చేసిన మొత్తం. I don't know. I don't know. సో హౌస్ యువర్ జర్నీ విత్ జోన్స్? He is such a lovely person. So first he approached me for Wirely sketches. They started separate ga anamata, Wirely originals ani. So he's like, would you be interested to act ani? Then he's a very nice person, and we kind of shoot along, and now people are used to seeing both of us. So yeah. యా, బట్ జోన్స్ ఎక్కడ ఉన్నాడు? ఏమైపోయాడు? ఈ మధ్య జోన్స్ కనిపించట్లేదు. ఏం చేస్తారు జోన్స్ ని? I అడుగుతా నిజంగా. I don't know what to say. Why would he be with me? అంటే యువర్ బిగ్ కదా, అంటే చాలా వీడియోస్ చేస్తే ఆటోమేటిక్ ర్యాప్ వస్తుంది. అరే ఎక్కడున్నావు ఏంటి అని చెప్పని కదా. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ. Yeah, very true. And they keep asking me, నాకేం తెలుసండి అంటుంటా. But he's somewhere in his house only. ఓకే. సో ఆఫ్టర్ తమడా స్టార్టెడ్ విత్ ఇన్ఫినిటమ్ విత్ షణ్ముఖ్, రైట్? Oh, that, yeah. I mean, in between నేను very good చేశాను. So after doing my first 5-10 videos with Virally, Tamil నుంచి I did another big project, Peligola 3 అని. It was an OTT project, web series. యాక్చువల్లీ Yeah, Peligola third season చేసా. So అది చేసిన తర్వాత I parallelly auditioned for Madhouse అనే series. That is Pink Elephant Pictures, Niharika Konedela గారిది. Yeah, so that I did. And then so I keep listening to scripts మధ్యలో వేరే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ వచ్చి అడుగుతుంటారు. whatever suits my likingness and all that, అవి చూసుకొని సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఇన్ఫినిటమ్స్ షణ్ముఖ్స్ వీడియో వాజ్ వన్ ఆఫ్ ఇట్. It was supposed to be 2 parts, and then we decided to make it into like 4 parts. But our third part రాకముందే మన లాక్డౌన్ వచ్చేసింది. వస్తుంది, నాట్ ఏ ప్రాబ్లం.
సో ఇలా ఇండస్ట్రీలో జర్నీ చేయాలంటే చాలా కష్టం అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ కావాలి కదా. Yeah, yeah. సో హౌ ఇస్ ఫ్యామిలీ ట్రీటింగ్ అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? సో లెట్ us tell us So, about your family. so we're three. We're a family of three. My mom and my sister and me. And my mom is like super supportive anachu. I don't know. I mean, I'm so lucky to have her. Enta supportive ante she'll be. I mean, she comes to all of my shoots. Like she's there on all the sets. She's with me. Auditions kostaru. You know, she's my best critic. She's my best friend. So she's letting me do what I love right now. Of course, like any other parent, she's given me time, Anko. In the time, no, you do what you want to, but later, you know, find a stable career and that too. But yeah, I must say she's like the best support. ఓకే, మమ్మీ మీకు సపోర్ట్, మీ సిస్టర్ కూడా మీకు సపోర్ట్, అది గిటార్ ప్లే చేస్తూ పక్కగా. Yeah, yeah. Yeah, yeah. వాట్ స్టోరీ? సో వాట్ డస్ యువర్ సిస్టర్ డు? ఆడ గిటార్ సాంగ్స్ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో డైలీ చూస్తున్నాను నేనైతే గనక. డైలీ సాంగ్ వస్తూ ఉంటది. ఈ రోజు కన్నడ సాంగ్ వచ్చింది, అది తెలుగులో కదా. సో నేను యాక్చువల్లీ డిఫరెంట్ లాంగ్వేజెస్ సాంగ్స్ అంటే నాకు తెలిసిన లాంగ్వేజెస్ ఐ నో లైక్ కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ లాంగ్వేజెస్ లో తెలిసిన పాటలు నాకే ఏదైతే తెలుసో అవి పెడుతున్నా. సో అవి పెట్టినప్పుడు ఐ వాంటెడ్ లైక్ టు పుట్ వన్ లాంగ్వేజ్ సాంగ్ ఎవ్రీ డే అన్నట్టు. అండ్ మై సిస్టర్ షీఈస్ యాక్చువల్లీ స్టడీయింగ్ అండ్ షీ లవ్స్ మ్యూజిక్. we used to sing in churches and competitions. చిన్నప్పటి నుంచి we kept singing. So she recently started learning to play the ukulele and then నేర్చుకున్నప్పుడల్లా come sing, ఇద్దరం పాడదాం, you know, we'll put it up. I said yeah, బానే, you know, we are good to listen, so let's put it up అన్నట్టు we uploaded. అలా అయితే ఈరోజు కన్నడ సాంగ్ పెట్టారు, సింగ్ సమ్ సాంగ్ ఫర్ మీ. ఈరోజు కన్నడ సాంగ్ పెట్టారా? అయ్యో వద్దులేండి, ఎందుకు? అరే నేను విన్నా పాటలు కూడా కొన్ని చాలా బాగున్నాయి కదా. సింగ్ సాంగ్ ఫర్ us na? Okay. Okay, I'll sing Hindi song. Is that okay? Okay. Yeah, and I'm very bad at lyrics. That's the problem. She'll be like, even my sister, నీకు పాట తెలుసనే ముందు లిరిక్స్ తెలుసా నేర్చుకుంటా అంటది. I remember dialogues more than lyrics, you know. That's the problem. Yeah. So, okay. I'll just give it a try. Ignore if it's bad, okay? Okay. हमको मिली है आज ये घड़िया नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, है आपके नसीब में ये बात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले हे हे. ఎవరు డెడికేట్ చేస్తున్నారు? ఏంటంటే మీరు ఎవరికంటే వాళ్ళకి అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం. ఐ నో, నేను ఇవ్వనుగా ఛాన్స్. ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. సో చాలా బ్యూటిఫుల్ గా పాడారు. సో పెళ్లి గోల, మ్యాడ్ అన్ని తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? రైట్ నౌ you know, auditions avani ichunanu and I've spoken to people also. Everything is on hold, so nothing as of now. In fact, we started shooting for Wirely episodes at home only, so adaithe jarugutundi ippudu. Yeah, we are all ante phone lone shoot cheskundu, self shooting, self dubbing avi chestunam. So yeah, nothing, I mean future projects ippudaithe nothing is in bank. ఓకే, జనరల్ గా జాబ్ కి వెళ్ళినప్పుడు వెయిట్ డు యు సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అని, వెయిట్ డు యు నెక్స్ట్ సమంత మీరేనా జనాలు అడుగుతున్నారు బయట? కాదండి, అయ్యో వేర్ ఇస్ సమంత, వేర్ మీరు కంపారిజన్ సమంత ఎలా చేస్తారు మీరేనా అడుగుతున్నా? మరి ఎంత మందికి చెప్పాలండి, కాదు, నో ఐ డోంట్ లుక్ లైక్ హర్, అయ్యో అయ్యో అనుకుంటూ.
But yeah, no, Samantha la kaadle kani. But yeah, in the next 5 years, I would like to see myself doing what I love for sure. Second, somewhere where people, know, okay, Goalie is an actor like any other actor's dreams to be there up on that 70 mm. Yeah, that would be anybody's dream right now. కదా. సో 5 years లో అక్కడ ఉంటా అన్నారు, కానీ 3 years బ్యాక్ టిక్ టాక్ లో ఉన్నారు. 2017 తర్వాత టిక్ టాక్ అసలు ఒక వీడియో రాలే. వాట్ హ్యాపెండ్? ఈ మధ్య యాక్చువల్ అదేదో టైం పాస్ క్లే అండి. అయ్యో, అది టిక్ టాక్ అప్పుడు మ్యూజిక్లీ ఉన్నప్పుడు I joined it and then I forgot its password and username and deleted app also. After that, now ఎందుకు టిక్ టాక్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, ఎందుకు టచ్ చేయటం దాన్ని. I'm not making any videos. చిన్న క్వశ్చన్, యు ఆర్ అన్ యాక్టర్ రైట్? సో చాలా మంది ఆమె టిక్ టాక్ యాక్టర్, ఆమె అన్ యాక్టర్ టిక్ టాక్ అంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దెమ్? ఎవరైనా వచ్చి ఆమె టిక్ టాక్ యాక్టర్ అంటే వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? వెరీ నైస్. ఏం చెప్తాం? I don't know, seriously, I don't know what to tell. See, there are some people who are very creative on TikTok and there's nice scope for creativity. But some of them are just misusing it and getting on our nerves anko, adi vere vishayam. ఓకే, సో ఫ్రీ టైమ్ లో టిక్ టాక్ చేయనప్పుడు ఏం చేస్తుంటారు ఇంక మరి ఫ్రీ టైమ్ లో? వాట్ డు యు డు ఫ్రీ టైమ్ లో మొత్తంలో కదా? యా సో ఒకటైతే ఫిక్స్ అయిపోయా, ఇఫ్ ఐ గెట్ బోర్డ్ ఐ ఐదర్ స్లీప్ ఆర్ ఈట్ అ లాట్. రెండు చేయకూడదు అని చెప్పి I started doing a lot of things. I started painting, drawing, clicking pictures at home. Okay. I kind of, if you see my Instagram, there's like this aesthetic that goes on. I kind of choose the color, popping color, and then I put it in like a series. So, ad chestu untanu. Then I watch movies, of course. And then now, ఇప్పుడైతే ముగ్గురం ఒకే టాపిక్ మళ్ళీ మళ్ళీ మాట్లాడినా బోర్ కొట్టట్లేదు. సో we're doing that అన్నమాట, ఫ్యామిలీ టైం మాట్లాడుకుంటున్నారా? యా, ఇట్లా అంటే కట్టప్ప చెప్పడం కరెక్టే అన్నట్టు మాట్లాడుకుంటున్నారా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్? Yeah, very true. We're like, no, actually yesterday I told this, no, actually this one. We like having wonderful conversations every day. Okay, so I got to know you read also. So are you reading anything? Sorry. Books? Books, I mean, I don't really, actually I don't read books at all. But then నాకు అప్పుడెప్పుడు my my friend gifted me a book. So ఈరోజు I'm like, okay, quarantine time, come outside అని చెప్పి I started reading it. Yeah. Okay, fine. So ఇప్పుడు బుక్ చదవనప్పుడు ఫేవరెట్ బుక్ కష్టం కదా? కష్టం, చాలా కష్టం. సరే, నేను ఒక బుక్ రికమెండ్ చేస్తాను. వాట్ ఇస్ ద ఫేవరెట్ జానర్? నేను ఒక బుక్ రికమెండ్ చేస్తా. రొమాన్స్ కామెడీ. I too had a love story. కామెడీ ఉండదు కానీ సూపర్ ఉంటది బుక్, లాస్ట్ లో ఏడుస్తా. ఆల్ రైట్. Oh, I love that then. I love that movies that make me cry in the end. Yeah. I too had a love story by Ravinder Singh. Okay. Cool. I'll watch. Thanks for the recommendation. Yeah, always. So general ga I see you smiling all the time and happy kada. So ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? How do you tackle life? Positivity, negativity చాలా ఉంటాయి మన ఫీల్డ్ లో. How do you tackle? So positive, I mean, I feel like you should be smiling all the time. It helps you and people who are in front of you also. I've seen how ఇప్పుడు నేను స్మైల్ చేస్తుంటే how the other person is approaching me also changes sometimes, even if that person is in a bad mood or whatever mood he is in. So I like to smile and be cheerful all the time. I do get angry, of course, but then not every time. ఇంకా నెగటివిటీ, మీమ్స్, కామెంట్స్ అవైతే ఐ మీన్ మీమ్స్ అయితే చూసి నవ్వుకుంటుంటారంట. ఆ స్టోరీ ఏంటి? సారీ, మీమ్స్ మీద వస్తే చూసి ఇంకా హ్యాపీగా నవ్వుకుంటారంట కదా. దే వెరీ క్యూట్ యాక్చువల్లీ. ఐ మీన్ వాళ్ళు ఎంతో లవ్ తో చేస్తారు అండ్ దెన్ ఇట్ కైండ్ ఆఫ్ లైక్ is funny and then it kind of makes my day, so I share it with all of them and then so I like it. And negative comments,
ఎవ్వరు చేయకుండా ఉండకుండా అయితే ఉండరు. యూ జస్ట్ హ్యావ్ టు ఇగ్నోర్ దెమ్. మంచి ఐ మీన్ సి యూ షుడ్ అప్రిషియేట్ వాట్ యు సే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. లైక్ మంచిగా చెప్తే యా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఊరికి ఏదో చెప్పాలని చెప్తారు చూడు, జస్ట్ టు గెట్ దట్ ఆల్ అటెన్షన్. I kind of ignore them big time అనమాట. I'm like, sorry dude, you're not getting the attention, don't say such things అని. Yeah, you should be like that. అంతే. ఓకే, అలా అయితే ఈ రోజు ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక మీమర్స్ అందరూ పండగ చేసుకుంటారు అనమాట. హే వావ్, గోల్డీ లిస్టిల్ లవ్స్ మీమ్స్ విల్ మేక్ మోర్. No, but they're very cute. It's like, I mean, now memes tone so many people are surviving this time. I mean, means of entertainment అయిపోయింది. So yeah, they're doing a good job. ఓకే, సో ఇన్నాళ్ళ కెరీర్ లో వాట్స్ ఎ క్యూట్ అండ్ మెమరబుల్ డే? త్రీ జర్నీ, యూట్యూబ్ జర్నీ, వెబ్ సిరీస్ జర్నీ. హౌస్ యువర్ జర్నీ? I don't know about cute కానీ మెమరబుల్ డే అంటే లాస్ట్ ఇయర్ ఈ టైం కి there was YouTube Fan Fest and then I was invited. Wirely team నుంచి I was invited and I got to be a part of them. That was a surreal moment for me, seriously. So the funny part అక్కడ జరిగింది ఏంటంటే మాలాంటి పర్ఫార్మర్స్ కి వచ్చిన వాళ్ళకి they gave us a separate parking lot, but then we didn't know. We went into the normal public parking lot. From there we entered into normal entry and then people started rushing in. But then it was so beautiful the way people showed love that day. I didn't know అంటే అప్పటి వరకు కామెంట్స్ లోనే ఉండేవాళ్ళు all these audiences, and then that day we got to see them in person, and then the way they were like telling how they love us and taking all those pictures. And I mean, I think actor aye oka best part is to get that love from the unknown. You don't even know that person and the love they show you is so beautiful. So yeah, that was really, ante I came back home and I literally had tears in my eyes and I'm like, what just happened tonight annattu. So yeah, that was a very amazing time. You know something, I'm also an actor. Really? Oh. I know, then I think you would agree to what I just said. అందుకే ఎవరో వచ్చి లారీ శివానంద్ నన్నేనా ఆ టైప్ లో ఉంటుంది. Random people come to us, right? And then it's so sweet. Yeah. That's what ఏంటంటే మనం చేసిన క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు. That's the best part. Very, very true. Very చాలా బాగుంటుంది కదా. Very true. Who is your favorite actor? My all-time favorite actor is Prabhas. Same pinch. Yay! High five. సరే, ఇప్పుడు ప్రభాస్ 3 డైలాగ్స్ నాకు 3 వేరియేషన్స్ చెప్పాలి అయితే. ప్రభాస్ ఫ్యాన్స్ చంపేస్తానేమో. నేనే డిసైడ్ చేస్తా, ఓకేనా? యా. వీలైతే ప్రేమింది మా ప్రేమిస్తారు. ఓకే, 3 వేరియేషన్స్. ఓకే. రొమాంటిక్. ఓకే. వీలైతే ప్రేమిస్తారు డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాసిని తెలుసు కదా, అలా చెప్పాలి, ఎందుకంటే నవ్వుతున్నారు అందుకు. ఓకే, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. Okay, third, sad. I've never seen you sad, so I want to see you sad. Why didn't you see me sad? Okay, sad. Okay. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సరే, మీరు కొన్ని ప్రేమించారు మరి. What? Sorry, can't hear you. Have you loved ever? Maybe, yeah. Maybe, yeah. సరే, కన్సిడరింగ్ యువర్ సింగిల్, అసలు ఎవరైనా మీకు నచ్చాలి అంటే ఎలా ఉండాలి, ట్రై చేద్దామా? ఓకే. ఓకే, మస్కులర్ ఉండాలా, నార్మల్ గా ఉండాలా? నార్మల్, ఇట్స్ ఓకే. మస్కులర్ ఉంటే ఓకే, బట్ దెన్ నార్మల్ ఉంటే చాలు. టాల్ గాయా, మీడియం హైట్ గాయా? టాల్ యా. ప్రభాస్ ని
What? You're tall, yeah. What's your height? What's my height? I think I'm 5'4". 5'5" above ఉన్నోళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, పాయింట్ నోటెడ్. రొమాంటిక్ ఆర్ ఇంటెలిజెంట్? 5'8" అండి, 5'8", half of my height at least. ఓకే, 5'8". ఓకే, Yeah. ఓకే. Yeah. రొమాంటిక్, Romantic or? Sorry. ఇంటెలిజెంట్. I think intelligent. Romantic అయినా కాకపోయినా కూడా intelligent. సక్సెస్ఫుల్ కేరింగ్, Caring, yeah. ఎమోషనల్ ఫన్నీ. Funny. Emotional అంటే too drama అయిపోతుంది. Funny is best. ఓకే. సింగరా, యాక్టరా, లేకపోతే నార్మల్ పర్సనా? Normal person, if you can sing and act, it's a plus point అంతే. చెప్పండి, Yeah. అలా కూడా ఆహా. జస్ట్ కిడింగ్. ఓకే. Yeah, yeah, of course. So thank you so much. And last question of the interview: what is the secret behind your smile all the time? I smile. I don't know. I don't know what is there. I like to be happy ante. I just find things. I find happiness in things. So, and it's nice to be happy and kind to people. I mean, you should know by now in such times what matters is to be human first of all, and to be happy and spread kindness. వీటికి మించి there's nothing in life. All these materialistic things in the world do not matter. What matters is how people are to you, how you are treated, and how you treat people is all that matters right now. So yeah, you should be happy. Sorry. Wise words by Goldie Nissi. So thank you so much, Goldie, for coming on to the 8th Click channel. So Thank see you. personally. You too. It was really nice talking to you. Thank you so much. Bye-bye. Bye. Hey guys, don't forget to subscribe to 8th Click channel for more such interesting interviews and updates.